శ్రీమాత్రే నమః. ఈరోజు 10వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 9వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సుహృన్మిత్రార్యుదాసీనామధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 10వ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి అంటే ఒక యోగి అన్నమాట. యుంజీత ధ్యానంలో నిమగ్నమై ఉండవలెను. సతతం అంటే ఎల్లప్పుడూ. ఆత్మానం అంటే ఆత్మ. రహసి ఏకాంతములో, స్థిత ఉంటూ, ఏకాకి అంటే ఒక్కడే. యతచిత్తాత్మ మనస్సు శరీరం నియంత్రణలో ఉంచుకొని. నిరాశీర పరిగ్రహ కోరికలు లేకుండా. పరిగ్రహ అంటే భోగ వస్తువులను త్యాజించి అని. యోగస్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికలను భోగ వస్తువులను త్యాజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. 11వ శ్లోకం రేపు చెప్పుకుందాం.